నిజమే, చదువుకోవాలనే తపన ఉంది, తపనకు తగ్గ పట్టుదల ఉంది, శ్రమపడే గుణం ఉంది, సాధన చేసే తత్వమూ ఉంది. లేనిదల్లా ఆర్థిక ఆసరా అయితే అందరికీ అన్నీ ఉండవు. మరి ఆర్థిక ఆసరా లేకుండా చదువుకునే వీలుందా? కొంత అమ్మా నాన్న చూస్తే మరికొంత మీకు మీరే ఆసరా కల్పించుకునే ఆర్థికమైన అవకాశాలు ఉన్నాయా? అలాగే మీకు మీరే పనిచేస్తూ చదువుకునే వెసులుబాటు ఉంటుందా? ప్రశ్న అంటూ ఉన్నాక సమాధానం ఉండకుండా ఉంటుందా? సమస్య అంటూ ఉన్నాక పరిష్కారం ఉండకుండా ఉంటుందా? అన్నింటికీ ఒకే పరిష్కారం ఉండనట్టే అన్ని యూనివర్సిటీలకి ఒకే విధానం లేదు. కొన్ని యూనివర్సిటీల్లో ఫండింగ్కి అవకాశం ఉంటే మరికొన్ని యూనివర్సిటీలకి అటువంటి అవకాశం లేదు. ఏ యూనివర్సిటీలు ఫండింగ్ని కల్పిస్తున్నాయో ఆయా యూనివర్సిటీల మీద ప్రత్యేకంగా రూపొందించిన కార్యక్రమ సంచికలో విపులంగా తెలుసుకుందాం. We provide graduate assistantship, so you don't have to worry about it. And so that we are given the freedom. So as of now, I think we pay anywhere from $25,000 to $30,000 per year, which is quite sufficient for somebody to comfortably live and study. Plus, we have the tuition waiver, which means that we pay their tuition also. So this is just for living expenses, a room and board, and then buying books and few other activities. Plus, in our center, in our PhD program, we also augment this with travel budget for conferences, any number of conferences that they can go and present the paper. We also have opportunities to apply for research grants through some of our professional associations, which year out, year basis, we do that and we get a lot of grants that is given back to the students. Stipends range anywhere from $15,000 to $25,000. In fact, some programs give you up to $35,000 per year, which is a significant increase over a master's student stipend. And of course, tuition is covered many times. And a doctoral student is eligible usually full, complete health insurance coverage. అన్ని యూనివర్సిటీలు ఒకేలా ఉండనట్టే వాటి ఫీజులు ఒకేలా ఉండవు. పైగా ప్రభుత్వ యూనివర్సిటీలో ఫీజులకి ప్రైవేటు యూనివర్సిటీలకి ఫీజుల్లో తేడా ఉంటుంది. మన ఆర్థిక స్తోమతని బట్టి వాటిని ఎంపిక చేసుకోవాలి. మీకన్నా ముందు చేరిన విద్యార్థులు మీరున్న దశను దాటివచ్చినవారే కనుక భవిష్యత్తులో ఇదే కార్యక్రమంలో వారి అనుభవాలని వారి మాటల్లో విని మీకు మీరు నిర్ణయం తీసుకునే అవకాశం కల్పిస్తాం. ఇక్కడ అసిస్టెంట్షిప్స్ 3 రకాలు ఉంటాయి: టీచింగ్ అసిస్టెంట్షిప్, రీసెర్చ్ అసిస్టెంట్షిప్ అండ్ గ్రాడ్యుయేట్ అసిస్టెంట్షిప్. టీచింగ్ అసిస్టెంట్షిప్ రావడానికి మంచి టోఫల్ స్కోర్స్ ఉండాలి, ఎస్పెషలీ స్పీకింగ్లో. రీసెర్చ్ అసిస్టెంట్షిప్కి మంచి రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆ టెంపర్మెంట్ ఉండాలి. అండ్ గ్రాడ్యుయేట్ అసిస్టెంట్షిప్కి డిపెండింగ్ అపాన్ ద స్కిల్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు, ఎవరైనా వేకెన్సీస్ ఉంటే వాళ్ళ స్టూడెంట్స్ని దాని తగ్గట్టుగా. పరిశోధనా రంగంలో ఈ ఫండింగ్ అవకాశాలు మెండుగా ఉన్నాయి. వివిధ పరిశ్రమలతో కలిసి యూనివర్సిటీలు అనేక బృహత్తర ప్రణాళికలు వేసి నూతన ఆవిష్కరణలకు పూనుకుంటున్నాయి. ప్రభుత్వము, పరిశ్రమలు పెద్ద ఎత్తున పరిశోధనా రంగంలో పెట్టుబడులు పెడుతున్నాయి, సుదీర్ఘమైన పరిశోధనలు జరుపుతున్నాయి. తాము కనిపెట్టిన వాటితో మార్కెట్లోకి అడుగు పెడుతూ ఆకర్షిస్తున్నారు. మరికొందరు పేటెంట్ హక్కులు పొందడమో లేదా పొందేవాటిలో భాగస్వామిగా ఉండడమో జరుగుతోంది. పరిశోధక విద్యార్థులు తమ పరిశోధనల్లో తమకు తామే ప్రేరణగా నిలుస్తున్నారు. Admission process లో there are opportunities to be a teaching assistant or a research assistant. చాలా వరకు రీసెర్చ్ అసిస్టెంట్స్ని ఎంప్లాయ్ చేసుకుంటాం అనమాట. ఎందుకంటే స్టూడెంట్స్ వచ్చినప్పుడు, గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ వాళ్ళు రీసెర్చ్ చేస్తారు. ఆ రీసెర్చ్ విల్ బీ సపోర్టెడ్ బై ఎదర్ యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కానివ్వండి, లేకపోతే వేరే ఎంటిటీస్ కానివ్వండి, వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట ఆ రీసెర్చ్ చేసేదానికి ఖర్చులకి ఆ ఫండింగ్. ఆ ఫండింగ్లో పార్ట్ ఆఫ్ దట్ ఫండింగ్ ఈజ్ టు సపోర్ట్ ది స్టూడెంట్స్. దానివల్ల ఏమవుతుందంటే ట్యూషను ఇన్ స్టేట్ ఉంటుంది, ప్లస్ ఇన్ మెజారిటీ ఆఫ్ ది కేసెస్ యాక్చువల్గా ట్యూషన్ వేవర్ ఉంటుంది. సో దే డోంట్ హ్యావ్ టు పే ఎనీ ట్యూషన్. రీసెర్చ్ చేస్తూ ఉంటే still they get a stipend. Our main job is to make sure that these people are trained properly to be independent thinkers. Thinking independently and the ability to work independently at the highest level is
is the best hallmark of a scientist. And that's really what we encourage them to do. We give them a lot of responsibility. We train them or kind of encourage them to analyze their work very deeply, help them, guide them, etc. So by the time they are finished, they are really highly competent, independent researchers. ఇక్కడ నేను ఎయిర్ పొల్యూషన్ మీద రీసెర్చ్ చేస్తున్నాను. మెయిన్గా ఏంటంటే మనకి ఇక్కడ స్మోక్ కానీ వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, వాతావరణం కాలుష్యం గురించి నేను ఇక్కడ రీసెర్చ్ చేస్తున్నాను. మెయిన్ ఇక్కడ గోల్ ఏంటి అంటే పొగ కానీ ఈ టాక్సిక్ గ్యాసెస్ కానీ ఎన్వైరన్మెంట్లో తగ్గించడానికి మెయిన్గా నేను కంప్యూటర్ మీద సిమ్యులేషన్స్ చేస్తూ ఉంటాను. నేను కరెంట్లీ 2 పేపర్స్ పబ్లిష్ చేశాను. మెయింటైనింగ్ స్టేటస్. సో మీరు స్టూడెంట్గా F1 స్టేటస్ మీద వచ్చినప్పుడు you'll go through your studies, so you have to maintain, there are certain guidelines which I'm sure the university will explain everything. So మీరు దాన్ని to the dot follow కావడానికి ట్రై చేయండి. At any instance don't try to go out of status. So going out of status అన్నది can be lot of things. You get into a small fight and the guy wants to press charges, so obviously మీ ఉన్న స్టేటస్లో you'll be out of status, you'll be deported. So ఇలాంటి చిన్నవి which is related to law and order, which is related to driving and which is related to a lot of other factors are very important, which is going to push you into out of status. Kabatti you have to be very careful maintaining your status, and universities obviously will provide you with the guidelines as to what needs to be done, what cannot be done.